రాజకీయ భవిష్యత్తు ఇంకా నేను నోరు విప్పట్లే. ఇంకా నేను నోరు విప్పినంటే నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా నువ్వు ఇంట్లో కూర్చోాల్సి వస్తుంది. ఒక గోల్డ్ మెడల్ తీసి ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయ్యి నన్ను ఎన్ని విధాలుగా నరకం చూపించారో ప్రపంచానికి అంతా నేను చెప్పిన. ఆ రోజు ఏమన్నావు నువ్వు? మైపాల్ రెడ్డి గారికి అమ్ముడు పోయినమన్నావు. అడగండి వాళ్ళు మైపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగారిని అడగండి, 1 రూపాయి తీసుకున్నాను మేము ఇట. నువ్వు అమ్ముడు పోతావు, నువ్వు దామోదర్ రెడ్డికి అమ్ముడు పోతావు, వంగి వంగి నమస్కారాలు పెడతావు. నీకు సొంత ఇంట్లో అన్నకి ఏదైనా కాలు మొక్కే రీతి లేదు, కానీ నీ పదవుల కోసం నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం నువ్వు కాలు మొక్కుతుంటావు వాళ్ళని. ముందు నువ్వు తల్లిని గౌరవించడం నేర్చుకో, అన్నం గౌరవించడం నేర్చుకో, వద్దని గౌరవించడం నేర్చుకో. తర్వాత రాజకీయం చేద్దు, ప్రజల సమస్యలు తీరుతూ. అసలు నిన్న నమ్మ జనాలు ఎట్లేస్తే నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఇంకా మొన్న రీసెంట్ గా మున్సిపల్ ఎలక్షన్ లో ఒక లేడీ మాట్లాడుతుంది, నేను ఒక ఛానల్లో చూసిన, 50 లక్షలు ఇస్తానని టికెట్ ఇవ్వనాడంట. మరి నువ్వేం రాజకీయ నాయకుడు? నువ్వు ప్రజాసేవ చేయడానికి వచ్చినావా, లేకపోతే నీ ఆస్తులు పెంచుకోవడానికి వచ్చినావా? పర్సనల్ మ్యాటర్స్ చేయొద్దు, కానీ నేను నీ ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి నేను పర్సనల్ మ్యాటర్స్ లో మాట్లాడే రైట్ నాకుంది. నీ భార్య డైమండ్ పుస్తకాలు వేసుకొని జరుగుతుంది, ఏడికెళ్ళి వచ్చినాయి నీకు అవన్నీ? ఇప్పుడు నాకున్న ఆస్తిపాస్తులే, నా మూడుకున్న ఆస్తిపాస్తులే కదా నీకు కూడా ఉన్నాయి. మనం అన్ని అమ్ముకొని రాజకీయం చేస్తున్నాను మాట్లాడుతావు కదా. మరి నీకు బెంచ్ కార్లు ఎడికెళ్ళి వస్తున్నాయి, నీ పిల్లలు షోక్ టాస్క్ ఎడికెళ్ళి వస్తున్నాయి పైసలు. ఎంతసేపు ఇన్ఛార్జ్ 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 అని డప్పు కొట్టుకుంటున్నావే. మరి పటాన్చేరు కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తావు? వచ్చి ప్రెస్ ఏం చేసినావు? ఇంద్రేశం రోడ్ బాగాలేదని మాట్లాడుతున్నాను నేను ప్రెస్ మీట్ లో. మరి అది ఇన్ఛార్జ్ నువ్వు ఫండ్స్ తీసుకురా. మీ ప్రభుత్వమే నడుస్తుంది కదా, మీ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా పోస్ట్ లో. మరి ఫండ్స్ తీసుకొచ్చేటి ఎవరు చేస్తే ఏమంది? బీఆర్ఎస్ చేస్తే ఏమంది, కాంగ్రెస్ చేస్తే ఏమంది? డెవలప్మెంట్ చూపించి పటాన్చేరులో. అది చేత కాదు నీకు. ఇంట్లో కూర్చొని వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన వినుకుంటా ఏదో ప్రెస్ మీట్ల కోసం ఆటల కోసం ప్రెస్ మీట్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, మళ్ళీ పోయి ఎన్నో పండుకుంటావు. ప్రతి ఒక్కరు అంటారు అమీన్పూర్లో ఎప్పుడు చేసినా స్వేర్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. నువ్వు అన్ని రాజకీయాలు మానుకొని ఇంట్లో కూర్చో. మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో చూపించాం కదా, బీఆర్ఎస్ లో టాలెంట్ అంటే చూపించాం కదా. నీకు ఇంకా బుద్ధి రాదు. ఎన్ని విధాలుగా నరకం చూపించినాయో నీ అన్నం చేసిన యజ్ఞం చేసే ప్రపంచానికి అర్థమైంది. దర్శన్ గౌడ్కి కేవలం ఒకే ఒక కొడుకుంటానని చూపించినావు ప్రపంచానికి. అంత దమ్ము ధైర్యం లేనాడు ఏం రాజకీయం చేస్తావు? రాజకీయం చేయాలంటే రా బయటికి రా. నేను మండన్న పోయి ప్రూఫ్తో సహా నిలబడ్డాడు. మరి నువ్వెందుకు రాలేదు ఇంట్లోంచి? ఏదో ప్రెస్ మీట్ 4 మాటలు మాట్లాడి పోయి ఎన్నో పండుకుంటావు. నీకు దమ్ము ధైర్యం లేక రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చో. కానీ అభివృద్ధి చేసేవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యాజ్ ఎ లేడీ బీఆర్ఎస్ ఇండియన్ లీడర్ నేను చెప్తున్నా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఆరోపణలు వేసావనుకో నీ ఇంటి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ప్రూఫ్తో మాట్లాడు. నేను ధైర్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రూఫ్తో సహా మాట్లాడినాం. మరి వెళ్ళరా బయటికి, నువ్వు వచ్చి మాట్లాడు. ఎక్కడెక్కడో కూర్చొని అమ్ముడు పోయినని కాదు. 15 ఏళ్ల క్రితము నువ్వు నీ అయ్యను పట్టుకొని 1 రూపాయి ఇయ్యని రోజే నేను నా పిల్లల కోసము మేము కష్టపడి నేను నిలబడ్డాం. అట్లాంటప్పుడు నేను ఎందుకు అన్ని దగ్గర పైసలు తీసుకుంటా? నాకు ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని చాలా రోజులు నేను చూస్తున్నాను. ఈరోజు నాకు అవకాశం కల్పించిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నాకు ఇది చాలా ఆవేదన. నువ్వు రాజకీయం ఏం చేస్తావు? నీ ఒక 2 రాజకీయం చేసి చూపించు. కుటుంబ విలువలు తెలియదు నీకు, అమ్మ అంటే తెలియదు, అయ్య అంటే తెలియదు, నీకేం తెలుసు? నీకు అసలు ఏందో తాగి ఏందో పండుకున్నాడు కాదు. ప్రజల మధ్య ఉండు. ప్రజల మధ్య ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. అంతేగాని హరీష్ అన్న మీద మాట్లాడాడు, మైపాల్ రెడ్డి అన్న మీద మాట్లాడాడు కాదు. ఇంకొకసారి నేను హెచ్చరిస్తున్నా, ఇంకొకసారి నువ్వు అభివృద్ధి చేసి చూపించు. అప్పుడు మేము ఏదైనా సైలెంట్ గా కోఆపరేట్ చేస్తాం నీకు. అంతేగాని పనికి మాటలు మాట్లాడుకుంటూ ఫలితాలను కత్తలు పెడితే మాత్రం ఊరుకునేది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నా. నాకు ఒక ప్రెస్ మీట్ లో నేను ఆయన గురించి మాట్లాడాలి. ఇది నా పర్సనలే కాదు, నేను పటాన్చేరు కాన్స్టిట్యున్సీ గురించి డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు 680 సర్వే నెంబర్ సంబంధించిన డాక్యుమెంట్ ఒక్క నిమిషం లైన్ లో సీను. కళ్యాణ్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ మన హైదరాబాద్ గులగొట్టింది కదా, నేను చెప్పండి ఏంది విషయమే, మాకు ఏమైనా సంబంధం ఉందా చెప్పు. సార్ ఏం సంబంధం లేదు సార్, అది మా ప్రైవేట్ ప్రాపర్టీ. అది మేము కొనుక్కున్న డాక్యుమెంట్స్ ద్వారా కొనుక్కున్నాం. వాళ్ళకేం ఐడియా లేకుండా వాళ్ళు వచ్చి మా ప్రైవేట్ ప్రాపర్టీ మీద హైదరాబాద్ లో వచ్చి డిమాలిష్ చేస్తే మేము కోర్టులో కేసు కూడా ఫైల్ చేసాం. అది 2 రోజులు ఆర్డర్ కూడా వస్తుంది మాకు అనుకూలంగా. మాకేమైనా సంబంధం? మాకు సార్ మీకేం సంబంధం లేదు సార్, అది మా ప్రైవేట్ ప్రాపర్టీ. అది మీకు సంబంధం లేదు. అది ఓన్లీ మా ప్రైవేట్ ప్రాపర్టీ. అది మేము కొనుక్కున్నాం. అది ఎవరి దగ్గర నుంచి కాదు, మేము కొనుక్కున్న ప్రాపర్టీ. అది
ఎవరికి సంబంధం లేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు దాంట్లో. సీన్ ఒకటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ డామేజ్ షీట్ వేస్తాం వాళ్ళ మీద. అట్లాగే సార్, తప్పకుండా ఇస్తాను. మా దగ్గర ఉండే డాక్యుమెంట్స్ దాని మీద ఒకటి 62 సర్వే నెంబర్ డాక్యుమెంట్ మీద 2 డామేజ్ షీట్ వేస్తాం. అలాగే సార్. ఓకే సార్. ఇది 66 సర్వే నెంబర్ సంబంధించి ఎక్సైజ్ ల్యాండ్ శంకర్లాల్ ఉన్నాడు. శంకర్లాల్ ఉన్న తర్వాత వెంకటేష్ శంకర్రావుకి అలాట్మెంట్, శంకర్రావు అలాట్మెంట్ తర్వాత దానికి సేత్వార్ అయింది. సేత్వార్ అయిన తర్వాత ఎవరు మన 10 సంవత్సరాలు ఎలిజిబుల్ అయిన తర్వాత ఆయన వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు వీళ్ళు వెళ్ళారు. రోల్ ఓనర్స్ అది శంకర్లాల్ వెళ్ళారు. ఆర్కే రోల్ ఓనర్లు మీరు వెళ్ళారు. నాకు ఏమైనా సంబంధమా? ఈ డాక్యుమెంట్ కింద మీకు పంపిస్తాం కావాలి. ఓకేనా? ఇంకేమైనా అడిగితే చెప్పండి. ఏమైనా క్వశ్చన్ చేసేది చెప్పి అడగండి. అగో చాందేలా కలవకు 2 ఏళ్ళ దేశం రోడ్డు మొన్న 25 లక్షలతోటి దాన్ని ప్యాచ్ వర్క్ చేసినప్పుడు యామ్లో ఉన్నది. యామ్లో నేషనల్ టు పటాన్చేరు టు దౌలతాబాద్ బేగంపేట బ్రిడ్జ్ వరకు, లగడారం టు వేది మన బాపేల్ 2, గుమ్మడివాల టు నూతన్కల్ అదొకటి, నవాపాల్ టు శంకరపల్లి యామ్. ఇవన్నీ R&D రోడ్లు యామ్లో ఉన్నాయి, టెండర్ అయినాయి. 3 రోడ్లు టెండర్ అయినాయి. ఇంకా 2 రోడ్లు టెండర్ కావాలి. రిజర్వ్ బ్యాంక్ లింక్ ఉన్న రోడ్లు 12 సంవత్సరాలు దీనికి మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తారు. పేమెంట్ రిజర్వ్ బ్యాంక్ చేస్తారు కాంట్రాక్టర్కి. రిజర్వ్ బ్యాంక్ ఏమో గవర్నమెంట్ 12 సంవత్సరాల దాకా స్టెప్ బై స్టెప్ విడతల వారిగా వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఆయన స్కీమ్ అన్నమాట స్టేట్ లెవెల్లో. అది ఆల్రెడీ ప్రపోజల్ అయిపోయింది. ఇంకోటి, ఇవన్నీ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 475 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేసాం. ఇచ్చినప్పుడు శివానగర్ కాడ ఫౌండేషన్ వేసినాం, అన్నిటి కొటేషన్ 475 కోట్ల రూపాయలు మనకు క్యాన్సిల్ అయినాయి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది. మీరు ఆలోచన చేయాలి. రాకుండా CSR ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్లతో కడతా ఉన్నాం. రెడీ టు ఇనాగ్రేషన్. ఆడిటోరియం కడతా ఉన్నాం MSF తోటి 21 crores అవుతా ఉంది. అదొక 6 నెలల తర్వాత ఇలా కూర్చొని అలా కూర్చుంటాం. మంచిగా మనం అలా కూర్చొని ప్రెస్ మీట్ చేస్తాం. నియోజకవర్గం ప్రజల కోసం. ఇక్కడ ముందు రోడ్ అవతల పోలీస్ కంట్రోల్ రూమ్ ఎట్లుంది హైదరాబాద్ లో, అక్కడ తీసుకునేది 4 అంతస్తుల బిల్డింగ్ తీసుకుంటున్నాం. నియోజకవర్గంలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ, గ్రామాలు కానీ, మున్సిపాలిటీ కానీ ప్రతి పోలీస్ స్టేషన్ లో, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లో CC కెమెరాలతో అక్కడ స్క్రీన్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా పాస్ అవుతుంది. అక్కడ డివిజన్ ఆఫీసర్, డివిజన్ పోలీస్ ఆఫీస్, అలా CP ఉంటాడు, DSP ఉంటాడు, CO ఉంటాడు. అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసి ఇక్కడ వస్తాడు. అదొకటి హెట్రో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. CSR 100 కోట్ల రూపాయలు CSR. దాని పేరు ఇది ఇప్పుడు జిల్లాలో నడుస్తున్నది ఏంటంటే, మంత్రి గారు వీళ్ళు చేసిన ప్రపోజల్స్ CSR అని చెప్తున్నారు. పైసలు తెప్పించుకోవడం పని చేస్తున్నారు. తెలంగాణ ఎందుకు వచ్చిందండి? మన నీళ్ళు, మన డ్యూటీలు, మన లెక్క, మన దాంట్లో మనకు కావాలి. మొదటి నష్టపోయి మనము మన ఖర్చు పెట్టాలి. ఫస్ట్ 2% దాని మీద ప్రెషర్ వేసి అందరితో మంచిగా మాట్లాడి తిరిగి మనకు డబ్బు ఖర్చు పెట్టుకుంటాము, డెవలప్మెంట్ చేస్తాము. చాలా చేయాలి. కాలేజ్ బిల్డింగ్ కట్టినాం, స్కూల్ బిల్డింగ్ కట్టినాం, ఇవి చాలా కట్టినాం. ఇంకా చాలా స్టేడియాలు ఉన్నాయి. ఇంకా విన్నారంలో స్టేడియం ఉంది, గుమ్మడివాల స్టేడియం ఉంది, గడ్డపోతార స్టేడియం. ల్యాండ్ కేటాయించుకుంటాం 5 ఎకరాలు. ఇక్కడ SPR దగ్గర అక్కడ 5 ఎకరాలు ల్యాండ్ కేటాయించడం జరిగింది. అమీన్పూర్లో 5 ఎకరాలు ల్యాండ్ కేటాయించడం జరిగింది. మార్కెట్ హాల్ కట్టాలి, స్టేడియాలు కట్టాలి, పార్కులు కట్టాలి. రేపంతా మున్సిపల్ అయింది, అర్బన్ ఏరియా అవుతుంది. GHMC మున్సిపాలిటీ ఇవన్నీ ఫ్యూచర్ పబ్లిక్ అవసరాల కోసం ఇవన్నీ అవసరం. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు వాకింగ్ చేయమంటున్నారు, వార్మప్ చేయమంటున్నారు. ఇవన్నీ కూడా పబ్లిక్ అవసరాల కోసం చేయవలసింది. మేము కావాల్సి ఏమంటున్నామంటే, ఈ ల్యాండ్ అంటే వీళ్ళు TSI వాళ్ళు తీసుకుంటే మాకు అవసరాలు దొరుకుతున్నాయి.
రెవెన్యూ హై స్కూల్ ఉన్న దానికి 20 ఎకరాలు కావాలి, ల్యాండ్ దొరకలేదు. నవోదయ హై స్కూల్ వచ్చింది సెంటర్కి, దానికి ల్యాండ్ దొరకలేదు. పాలిటెక్నిక్ వచ్చింది, ల్యాండ్ దొరకలేదు. ఈ ల్యాండ్ లైన్ వాళ్ళు తీసుకుంటే మనం ఏం చేయాలి? మరి రాబో తరానికి యూత్ పిల్లలకి ఏం కావాలి, ఎడ్యుకేషన్కి ఏం కావాలి, సీనియర్ సిటిజన్కి ఏం కావాలి, ఇవన్నీ అవసరాల కోసం ఎక్కడైనా కొన్ని ల్యాండ్ చేస్తే ఇంకా ల్యాండ్ పోకుండా ఈ నియోజకవర్గ ప్రజల కోసమే వాడాలనే ఆలోచనతో ల్యాండ్ చేస్తున్నాం.